బులెటిన్ లో డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెప్తే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు. మాదికలు అంటే అంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న మాటను సమర్థించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నం వ్యాఖ్యానించారు. సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీశారు. అనంతరం జరిగిన సంఘటన మీద స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే అన్న ఒకటే అన్న రఘన్న, మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికీ ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అలా మళ్ళీ ఇంకోటైనా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 లేట్గా రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. మంత్రి పొన్నం ప్రభాకర్ తాను దున్నపోతూ అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. మా జాతి మొత్తాన్ని పొన్నం ప్రభాకర్ అవమానపరిచాడంటూ వ్యాఖ్యానించారు. నేను మంత్రి కావడం మా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని మంత్రి అట్లూరి లక్ష్మణ్ పొన్నంను ప్రశ్నిస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ తప్పుడు ఒప్పులు క్షమాపణలు చెప్పాలి అని అట్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పొన్నం మా జాతి మొత్తాన్ని అవమానపరిచాడు, ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదని అని అన్నారు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని అన్నట్లు తెలుస్తుంది. నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ కూడా ఓర్చుకోవడం లేదు, నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నా అంటూ అట్లూరి లక్ష్మణ్ అన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సహచర మంత్రిని అంత మాట అన్న వివేక్ చూస్తూ ఊరుకున్నాడంటూ అట్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. దీనిపై త్వరలోనే సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకు మీనాలకు కలుస్తారని కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.